నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 10థ్ పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు 10వ తారీఖు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి? సో ఈ 10 అనేది ఏ మంత్ సంబంధించినా సరే, జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చ్ కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, డిసెంబర్ వరకు ఏ మంత్ అయినా సరే క్వాలిటీస్ అన్నీ కూడా అన్ని 10లకు కూడా సేమ్ ఉంటుంది. ఈ 10 అనేది చాలా పవర్ఫుల్ నంబర్. ఎందుకంటే ఒకటి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు పక్కన 0 వచ్చింది. చాలామంది 0 వస్తే లైఫ్ 0 అయిపోతుంది అనుకుంటుంటారు. ఇది చాలా రాంగ్. సెల్ ఫోన్లో లాస్ట్లో నంబర్ 0 వస్తే 0 అయిపోతారు, 4 రాకూడదు, 8 రాకూడదు అని చాలామంది వింటున్నాను. ఇది చాలా తప్పండి. సెల్ ఫోన్ తీసుకుంటే ఆ 10 నంబర్లో కూడితే వచ్చే సంఖ్య చూసుకోవాలి. అండ్ 1 పక్కన 0 వస్తే అది సంపూర్ణం, 1 కౌంట్ అవుతుంది. 1 అంటే సూర్య భగవానుడు. ఈ 10లో పుట్టినోళ్ళకి సూర్య భగవానుడు దీవెనల వల్ల నాయకత్వ లక్షణాలు ఫ్రమ్ చైల్డ్హుడ్, స్కూల్లో కూడా 5వ క్లాస్ 6వ క్లాస్ వీళ్ళే లీడర్లుగా ఉంటారు, స్కూల్ పీపుల్ లీడర్గా. 10th క్లాస్లో స్కూల్ లీడర్గా ఉంటారు. సో వీళ్ళు డిగ్రీ చేస్తున్నా కూడా కాలేజీకి లీడర్లుగా ఉంటారు. సో వీళ్ళు ఒక ఆటో తోలితే ఆటో అసోసియేషన్ లీడర్గా ఉంటారు, టీచర్గా ఉంటే టీచర్ అసోసియేషన్ లీడర్గా ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఈ 10 పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వస్తాయి. సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళకి నిజాయితీ, క్రమశిక్షణ, అంటే టైంకి వాల్యూ. 7 గంటలకి ఒక దగ్గరికి వెళ్ళాలంటే 6:45కే 6:30కే 10-20 నిమిషాలు ముందెళ్ళిపోయే గొప్ప గుణాలు ఈ 10న పుట్టిన వాళ్ళ సొంతం. సో వీళ్ళకి టైంకి విలువిస్తారు, క్రమశిక్షణతో ఉంటారు, పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ, నాయకత్వ లక్షణాలు, 10 మందిని ముందుకు తీసుకెళ్లే నంబర్. అంటే నేను ఒక్కడనే బాగుంటాను కాదు, నా చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలనే తపన ఉండేవాళ్ళు ఈ 10న పుట్టిన వాళ్ళు. సో ఈ 10న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని ఈ 10న పుట్టిన వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, అన్లక్కీ నంబర్ ఏంటి, అన్లక్కీ కలర్ ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పుకుందాం. సో 10న పుట్టిన జనవరి 10 యేసుదాస్, రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10, ఎస్ఎస్ రాజమౌళి అక్టోబర్ 10, హృతిక్ రోషన్ జనవరి 10, అల్లు అరవింద్ జనవరి 10, డైరెక్టర్ సుకుమార్ జనవరి 10, సో మైనంపల్లి హనుమంతరావు జనవరి 10, ఆర్పి పట్నాయక్ మార్చ్ 10, సింగర్ సునీత మే 10, సుందర్ పిచ్చై జూన్ 10, మన హీరో బాలకృష్ణ గారు జూన్ 10, రాజ్నాథ్ సింగ్ జూలై 10, సునీల్ గవాస్కర్ జూలై 10. సో ఈ చెప్పుకున్న లిస్ట్ అంతా కూడా తీసుకుంటే రాజ్నాథ్ సింగ్ మంచి పొలిటీషియన్, బాలకృష్ణ గారు అట సినిమాలో రాణిస్తున్నారు, హిందూపూర్ ఎమ్మెల్యేగా నాకు తెలిసి మళ్ళా విజయం సాధిస్తారు మంచి మెజారిటీతో ఈసారి. సో ఆయన 10న పుట్టినారు కాబట్టి సినీ రంగంలో ఉంటాను, రాజకీయాలు ఎందుకు అనుకోలేదు, అది బ్లడ్లోనే ఉంటుంది 10న పుట్టడం. 28 ఎన్టీఆర్, 28 అన్నా 1, 10 అన్నా 1. ఈ 1 వాళ్ళకి సూర్య ప్రభావం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయ ప్రవేశం, రాజకీయాల్లో పదవులు, ఉన్నత పదవులు, గౌరవాలు ఒక్కటి తర్వాత ఒకటి లభిస్తూనే ఉంటాయి. సో ఆయన కూడా, బాలకృష్ణ గారు కూడా టైంకి బాగా వాల్యూ ఇస్తారు, షూటింగ్కి టైంకి వెళ్తారు, పైసలు ముందే ఉంటారని నేను చాలాసార్లు విన్నాను. సో దేవుణ్ణి బాగా నమ్ముతారు, పూజలు చేయిస్తారు. సో ఈ 10న పుట్టిన వాళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటారు, వీళ్ళు దేవుణ్ణి బాగా నమ్ముతారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళ చుట్టూ ఉండే సర్కిల్, ఒక ఆయన హెచ్ఆర్గా ఉన్నాడు, ఆ టీం అంతా వర్క్ చేసేలా చూస్తాడు. టైంకి రాని వాళ్ళని క్లాస్ పీకుతారు, టైంకి వచ్చేలాగా. సో ప్రాజెక్ట్ ఇన్ టైం అయిపోతే సో కంపెనీకి మంచి పేరు, వీళ్ళకి ప్రమోషన్స్, శాలరీ హైక్స్ వల్ల అప్పుడు ఈ 10న పుట్టిన వాళ్ళు గుర్తిస్తారు, సో పలానా వాళ్ళ వల్ల మనం ఇలా చేయగలిగాము, సో క్రెడిట్ గోస్ టు సో అండ్ సో. సో ఈ 10న పుట్టిన వాళ్ళు వీళ్ళు ముందుకు పోయేదే కాదు, వీళ్ళతో పాటు 10 మందిని ముందుకు తోసుకొని వెళ్తారు. సో చూడ్డానికి కొంచెము గర్వం ఎక్కువ, పొగరెక్కువ అనిపిస్తుంది, బట్ దగ్గరగా చూసే వాళ్ళకి
వీళ్ళ మనసు వెన్నలాగా ఉంటుంది. సో చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. సో కొంచెం ఓపెన్ అయితే చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచి వ్యక్తి, సో గొప్ప మనసు, హెల్పింగ్ నేచర్. సో 10 పుట్టిన వాళ్ళు ఎన్నో చారిటీ వర్క్స్ చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, మంచి మంచి పనులు చేసి ప్రజల మంచి మెప్పు పొందుతారు వీళ్ళు. సో ఈ 10 పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు. సో గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తే వీళ్ళు టాప్ కమాండింగ్ పొజిషన్స్లో, ఆర్మీలోకి వెళ్తే జనరల్స్, మేజర్లు అవుతారు. సో అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కువ కూడా ఈ 10th పుట్టిన వాళ్ళు ఉంటారు, కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు. సో ఒక కంపెనీలో డిసిషన్ మేకింగ్ సిఇఓస్, ఎండీస్ ఎక్కువ కూడా ఈ 10th పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు బేసిక్గా ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఇండివిజువల్గా ఉండాలి, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలన్న గొప్ప తపనలు ఉండేవాళ్ళు 10th పుట్టిన వాళ్ళు. సో ఈ 10th పుట్టిన వాళ్ళు ఇంకొక 1లో పుట్టిన వాళ్ళని 10 పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇద్దరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, పంక్చువాలిటీ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే 1లో పుట్టిన వాళ్ళు 2లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి అవాయిడ్ చేయాలి. 1 సూర్యుడు, 2 చంద్రుడు, ఈయన ఉంటే ఈయన ఉన్నాడు, ఈయన పొగలు డ్యూటీ, ఈయన నైట్ డ్యూటీ. సో కాపురం కూడా సరిగా ఉండదు. అండ్ సెకండ్ అవాయిడ్ చేయాల్సింది 3 ఓకే, 4 ఓకే, 5 ఓకే. 6న పుట్టిన వాళ్ళని ఈ 1లో పుట్టిన వాళ్ళ మ్యారేజ్కి వద్దు. 1 సూర్యుడు, 6 శుక్రుడు, 1కి 6కి పడదు. సెకండ్ 8 వద్దు. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. తండ్రి కొడుకులైనప్పటికీ ఇద్దరు కూడా థింకింగ్ డిఫరెంట్, ఇద్దరు నిజాయితీనే, ఇద్దరు క్రమశిక్షణే, బట్ ఈ ఆలోచన వేరు వల్ల 1కి 8 పడదు. సో 1లో పుట్టిన వాళ్ళ పేరు 8 అక్షరాల్లో పెట్టినా, 8లో పుట్టిన వాళ్ళ పేరు 10 అక్షరాల్లో పెట్టినా 95% పడదు. పడే 5 మందికి 6 మందికే మనం వాళ్ళకి అలా పెడతాం, మిగతా వాళ్ళకి అలా పెట్టం. సో 8 వాళ్ళు మ్యారేజ్కి 1 వాళ్ళకి కరెక్ట్ కాదు. సో కరెక్ట్ మ్యాచ్ అంటే 1కి 9, ఆది అంత కలయిక అద్భుతం. సో వీళ్ళకి ఒక రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్ చాలా చాలా పవర్ని ఇస్తుంది. వీళ్ళలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఇంకా పెంచుతుంది. ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్ రూబీ వేసుకున్నాక. సో రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్ ఇన్ ద నెక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్. సిల్వర్లో వేసుకుంటే పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్టోన్స్ మనం తిరుపతి కాళాస్ దగ్గర 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టోన్స్, పూజలో ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల స్పిరిచువాలిటీ ఎక్కువ, పవర్ ఎక్కువ. సో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడి దీవెనల వల్ల ఈ 10 పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అలా పేరు బాలేని వాళ్ళకి వస్తాయి. ఈ రూబీ వేసుకోవడం వల్ల ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడవచ్చు. సో 8 అవాయిడ్ చేయాలి, 6 అవాయిడ్ చేయాలి, 2 అవాయిడ్ చేయాలి, రూబీ వేసుకోవాలి. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ అదృష్టాన్ని ఇస్తాయి. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ దురదృష్టాన్ని ఇస్తాయి. సో గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. నేను చెప్పిన డేట్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి ప్రిఫర్ చేయండి. ఈ 10 పుట్టిన వాళ్ళకి ఈ 2024లో మంచి అభివృద్ధి. ఒక ఆగస్ట్ నెల, ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉంటే మిగతా 10 నెలలు కూడా అద్భుతంగా ఉండబోతుంది. సో ఈ 10th పుట్టిన వాళ్ళు ఏదన్నా డౌట్స్ ఉంటే లాస్ట్లో వాట్సాప్ నంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, మీకు రిప్లైలు ఇస్తాను. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా
విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.